శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలను అందజేశారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్ రాజును పలువురు రైతులు కలిసి తమ భూ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జనార్దన్ రాజు మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలోను పట్టణంలోను భూ సమస్యలను అధ్యయనం చేసి ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. నూతన రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటి వరకు తమకు 3,303 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఇప్పటి వరకు 1,400 దరఖాస్తులను విచారణ చేయడం జరిగిందన్నారు. ల్యాండ్ సమస్య కూడా వరందూరేనా? ల్యాండ్స్ ఉండేది వరందూరులో. మీరు ఆడ కొనుగోలు చేసినారా? పేరు మీ పేరు సురేష్. మీ పేరు తెలుసు. ల్యాండ్స్ ఉండేది అవును. నోటీస్ ఇచ్చి పిలిపించి మాట గవర్నమెంట్ డీకేట్ ల్యాబ్స్ అనే వెరిఫికేషన్ పెండింగ్ పెట్టింది కదా, సో ఇంకా 1 month టైం పడుతుంది. వెరిఫికేషన్ అయిపోతే గవర్నమెంట్ పర్మిషన్ అప్పటి వరకు బ్లాక్ చేశారు. అదే సార్, బ్యాంక్ లాగిన్ పెట్టుకున్నాము. ఎంబీ రాదు, అరంగల్ మాత్రమే సరంగల్ వస్తుంది కదా, జిరాక్స్ వస్తుంది సార్. అంతే యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. అదే వస్తుంది, గవర్నమెంట్ పాలసీ కదా, మాకు ఎనేబుల్ అవ్వదు. ఇంకా 1 month పడుతుంది. లాస్ట్ మంత్ ఎక్స్టెండ్ చేశారు 2 months. నేను శ్రీకాళహస్తి తహసీల్దార్గా శనివారము బాధ్యతలు స్వీకరించాను. ప్రజలందరికీ కూడా ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ జరుగుతుంది. పీజీఆర్ఎస్లో ప్రజల యొక్క ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ, రెవెన్యూ సమస్యలు కానీ అన్నిటినీ కూడా మా దగ్గరికి వచ్చి తెలియజేసినప్పుడు మేము అన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి రికార్డులు వెరిఫై చేసి వాళ్ళకు త్వరితగతిన చర్యలు తీసుకుంటాము వాళ్ళకు సాల్వ్ చేయడానికి. ఇంకా అదర్ కొన్ని రెవెన్యూ సమస్యలు అన్నిటికి కూడా గవర్నమెంట్ కార్యక్రమాలన్నిటికి కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికి కూడా బాగా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పేర్లు